అందరికీ నమస్తే. శ్రీకృష్ణుడికి ద్రౌపది అంటే చాలా ప్రేమ కదండి. అంటే సొంత చెల్లెలు కంటే కూడా ద్రౌపది అంటే చాలా ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది కదా. అంటే ఆవిడ కష్టం, ఏ కష్టం వచ్చినా కూడా ఆవిడకి తోడుండటం జరుగుతుంది కదా. ఎందుకండి అలాగా నాకెప్పుడు అనిపిస్తుంది అనమాట. సొంత చెల్లెలు కాకపోయినా కూడా ఎందుకు ఇంత ప్రేమగా ఉంటారు స్వామి అనిపించి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే స్వామి శిశుపాలుడు 100 తప్పులు చేసినా కూడా క్షమిస్తాను అంటాడు కదా. సభలో 100 తప్పులు అంటే 100 మాటలు స్వామిని మాట్లాడుతూనే ఉంటారు. అంటే స్వామి వాళ్ళ అమ్మకు మాట ఇచ్చారు కదా. కాబట్టి శిశుపాలుడి యొక్క 100 తప్పులు ఎన్ని మాట్లాడినా కూడా మాట్లాడుతూ కోపం నిగ్రహించుకుంటూనే ఉంటారనమాట. 101వ తప్పు అంటే ఇంకా తనకి తెలియక మాట్లాడేస్తూ ఉంటే 101వ తప్పు వచ్చేటప్పటికి ఏంటండి, స్వామికి ఉక్రోషం ఆక్క సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి పైన వదిలేయటం జరుగుతుంది కదా. ఆ వదిలేయటంతో ఏంటంటే స్వామికి ఉన్న ఉక్రోషానికి ఇలా సర్రని వేసేటప్పటికి అదేమవుతుందండి, పాపం స్వామి వేలు కట్ అయ్యి బాగా రక్తం కారుతుందట. అక్కడ సభలో ద్రౌపది కూడా ఉండటం వల్ల ద్రౌపది గబగబా వెళ్ళి స్వామి రక్తం కారిపోతుంటే ఆవిడ చీర చించి తన వేలుని కట్టడం జరుగుతుందటండి స్వామికి. అప్పుడు స్వామి అంటారట, ఇంతమందిలో సభలో ఇంతమంది ఉన్నా కూడా నువ్వు నా సొంత చెల్లెలు అంటే రక్త సంబంధం ఉన్న చెల్లెల్లాగా వచ్చి నన్ను ఇలాగా రక్తం ఆపడం జరిగింది. నీ కష్టంలో ఎప్పుడైనా కూడా నేను ఉంటాను అని చెప్పేసి స్వామి మాట ఇవ్వడం జరిగిందటండి. ఆ రూపేణానే ఏంటంటే దుశ్శాసనుడు ఏం చేస్తాడండి, ద్రౌపదిని సభలోకి లాక్కొస్తాడు కదా. ఆ చీరలన్నీ లాగేయటం అవన్నీ జరుగుతుంది కదా. అప్పుడు అన్న అని పిలవగానే అప్పుడు ఏం చేస్తారండి స్వామి, చక్కగా ద్రౌపదికి అన్ని వస్త్రాలన్నీ ఇచ్చి ఏంటంటే తన మానాన్ని రక్షించడం జరిగింది కదా. అట్లాగే ఏంటంటే అప్పుడు చిన్న రక్తం కారుతుంటే అడ్డుపడింది కాబట్టి ఇప్పుడు అంత సభలో ఆవిడ్ని ఏంటంటే జనాల్లో పలచన కాకుండా స్వామి రక్షించడం జరిగిందనమాట. అలాగే ఏంటంటే ఏ విషయంలో అయినా కూడా స్వామి ఎప్పుడూ అన్నగా రక్షణ ఉన్నారు కాబట్టి ఇవాళ రాఖీ పౌర్ణమి రోజున స్వామికి ద్రౌపది కూడా రాఖీ కడుతుందటండి. ఏంటంటే అన్నా చెల్లెళ్ళ బంధం ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి రాఖీ కట్టడం జరుగుతుందట. నిజంగా ఈరోజు అన్నా చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ మంచిగా కలిసి ఉండాలని అందరము కోరుకున్నామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, మీ రజని.